హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఈ సెట్టింగ్ చూడంగానే అర్థమైపోయి ఉండాలి కదా మనం ఎలాగో కుకింగ్ చేస్తున్నామని. ఇంకా లేట్ ఎందుకు, రండి కలిసి వండుకొని తిందాం. మనకి ఎప్పుడు ఏదో వండుకున్న కూరల్లో ఈవినింగ్కో నెక్స్ట్ డేకో 2 days ఆఫ్టర్కో లెఫ్ట్ ఓవర్స్ అయితే ఖచ్చితంగా మిగులుతాయి కదా. ఊరికే లెఫ్ట్ ఓవర్స్ని మనం వేస్ట్ చేసుకోవటం, బలవంతంగా తిన్నదే రిపీట్ చేయకుండా నేను ఇన్నోవేటివ్గా ఉండాలని ఒక కొత్త రకం ప్లాన్ చేశాను. జనరల్గా నేను ఇంట్లో ఏ లెఫ్ట్ ఓవర్ ఉన్నా అదే చేస్తుంటాను. నేను నిన్న బిర్యానీ వండాను, కాకపోతే అదేంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత బాగా రాల, కొంచెం సాల్ట్ తగ్గింది, ఫ్లేవర్ కొంచెం తగ్గిందనమాట. ఆ బిర్యానీ కూడా నిన్న తిన్నప్పుడు బాగానే ఉంది, ఇవాళకి బాగాలేదు. యాక్చువల్గా ఈ బిర్యానీకి కూడా ఒక చరిత్ర ఉంది. ఇందులో వేసిన అన్ని లెఫ్ట్ ఓవర్సే, కొంచెం స్పినాచ్, కొంచెం ప్రాన్స్, కొంచెం పొటాటోస్, ఏది ఉంటే అది అన్నట్టు ఉన్న వెజిటేబుల్స్ అన్నీ, ఈవెన్ క్యాబేజీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేసాను. అంటే కొంచెం బాయిల్ చేశాను, లైట్గా బిర్యానీలో కలిపేసాను, మొత్తం మ్యారినేట్ చేశాను 1 గంట, మొత్తం కలిపి రైస్ వేసి వండేసాను. సో ఇంట్లో కనపడ్డ ప్రతి లెఫ్ట్ ఓవర్తో ఇలా చేసి వచ్చాను, నాకు తర్వాత అర్థమైంది. కాకపోతే నేను చేసింది అందరికీ నచ్చలేదు, ఒక్కరోజు తిన్నారు, ఇవాళకైతే తిననంటున్నారు. అబ్బా, అందుకని చెప్పేసి ఇది టూ మచ్ చింది పడుతుంది. ఇందులో నేను పెద్ద వేసింది కూడా ఏమీ లేదు, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసాను, ఈ సాస్ వేసాను. ఇది టమాటా మస్కపోని పాస్తా సాస్ అనమాట. మొన్న పాస్తా చేసినప్పుడు వాడాను, కొంచెం మిగిలింది, సూపర్ మార్కెట్లో దొరికేదే కదా, సో అందుకని 2 రోజులు వాడేయాలి. ఇప్పుడు నేను దాంట్లో ఆ సాస్ వేసాను కదా, ఇవేమో ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్వి నేను పీసెస్లా చేశాను. మధ్యలో బ్రెడ్ ఎవరైనా తినేసినా, యాక్చువల్గా ఈ బ్రెడ్ మామూలుగా అందరూ మనం తినం, ఎండింగ్స్ ఉండేవి. సో అందుకని వాటిని పీసెస్గా వేసి ఇందులో కలిపేసేసి కొంచెంసేపు వేయించడం అనమాట. ఈ వేయించిన వాటిని గ్రిల్లులో పెడితే క్రిస్పీగా అవుతాయి. ఇది నేను ఎందుకు చేస్తున్నానో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. వెరైటీగా మెక్సికన్ డిష్ని ఇండియన్ డిష్తో మిక్స్ చేస్తాను. లెట్స్ సీ, మీకు తెలుస్తుంది లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిన వాటిని మనం వేస్ట్ చేయకుండా ఏ రేంజ్లో వాడాలనేది. ఈ బ్రెడ్ని నేను ఇలా ఎందుకు కలుపుతున్నానంటే, కొంచెం క్రంచీ ఫ్లేవర్ రావాలంటే కొంచెం ఆయిల్, ఈ సాసు ఉండటం వల్ల ఫ్లేవర్ వస్తుంది. జస్ట్ కొంచెం ఇలా వీటిని కలిపేసేసి గ్రిల్లో పెట్టడం వల్ల కొంచెం క్రంచీ అవుతాయి. నేను స్టవ్ బాగా తగ్గించి పెట్టాను. అండ్ వీటిలో ఫ్లేవర్ కోసం నేను ఏమేస్తానంటే క్రష్డ్ గార్లిక్ అండ్ హెర్బ్స్ వేస్తాను. మీకు చూపిస్తాను, మామూలుగా మనకి టిన్స్లో దొరుకుతాయి హెర్బ్స్ అండ్ క్రష్డ్ గార్లిక్ కూడా. మీకు కొంచెం స్పైసీ కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు, బట్ నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎక్కువ పెప్పర్ వేయను. సో హెర్బ్స్ అండ్ క్రష్డ్ గార్లిక్ ఒకటి అండ్ ఈ పెప్పర్ కొంచెం వేసేసుకొని లైట్గా రోస్ట్ అయిపోయినా గ్రిల్లో పెట్టేసేయటమే. ఇవి మనం పైన వేసుకోవటం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది డ్రైడ్ గార్లిక్, నాట్ క్రష్డ్ గార్లిక్, డ్రైడ్ గార్లిక్ అనమాట. సో ఇది మనకి ఇన్స్టెంట్గా ఆ గార్లిక్ ఫ్లేవరు అది రావడానికి అనమాట. ఇది ఎక్కువ ఇలా అయ్యాకంటే నేను వీటిని తీసుకెళ్ళి, ఈ పాట కొంచెం వేడెక్కితే చాలు, వీటిని తీసుకెళ్ళి నేను ఇప్పుడు గ్రిల్లో పెడతాను. మీకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్ అవుతాయి, నాకు తెలిసి అన్ని కంట్రీలో దొరుకుతాయి ఇలాంటి మామూలుగా మనకి మెక్సికన్ ఫుడ్. కాకపోతే ఇందులో మనకి ఒక ప్యాకేజింగ్ సాసులు అన్నీ ఇస్తారు, మనం అవి వాడేసినాక ఇవి చివరికి ఒక్కోసారి మిగిలిపోయినా ఒట్టివి తెచ్చుకున్నా సో మనకి యూజ్ అవుతాయి ఇలాంటి స్టఫింగ్లు పెట్టుకోవడానికి. జనరల్గా ఇవి టాకోస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇవి యాక్చువల్గా ప్లెయిన్ ఫ్లోర్ మైదా పిండితో చేసే ర్యాప్స్, తెలుసు కదా మనకి, అట్లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం ఫోల్డింగ్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఇలా ఫోల్డింగ్లా ఉంటాయి ఇవి. ఆల్రెడీ మనకి ఇట్లా కుక్ అయ్యి బౌల్లా వస్తాయి కదా, ఇందులో స్టఫింగ్ పెట్టేసుకోవడమే. వీటిని నేను గ్రిల్లో పెట్టేస్తాను. ఇవి కొంచెం క్రంచీగా అవుతాయి అనమాట, మనకి చికెన్ 65 టైప్లో బ్రెడ్ 65 అనమాట, అలా వస్తే క్రంచీ ఫీల్. అవి పైన వేయడానికి అనమాట. నేను గ్రిల్ను ఆల్రెడీ కొంచెం ప్రీహీట్ చేశాను, 150లో పెట్టేసి 10 minutes ప్రీహీట్ చేశాను. సో ఇంక ఇప్పుడు వీటితో పెద్ద పనేం లేదు, యాక్చువల్గా మనకి స్టఫింగే. లెఫ్ట్ ఓవర్ బిర్యానీ కదా, సో ఏ మొక్కలున్నా ఇందులో ప్రాన్స్, ఉన్న ప్రాన్స్ అని మా వాడు ఏరుకు తినేస్తాడు. సో పొటాటోలు, లెఫ్ట్ ఓవర్ ప్రాన్స్, స్పినాచ్ మిక్స్ అయ్యి ఉన్నాయి ఇందులో. నేను ఇవి ఏంటంటే కొంచెం ఒక లేయర్లు పీసులతో పాటు రైస్ లాగా వేసేసి దీని మీద చీజు, మామూలుగా మనకి మెక్సికన్లో బరీటోస్లో యాక్చువల్గా చీజ్ ఫిల్లింగ్ బాగా ఉంటుంది అనమాట. మనం అంత వేసుకోవక్కర్లేదు, పిల్లలకి ఈ చీజ్ ఈజ్ ఎనఫ్. దీని మీద చీజ్ ఇలా వేసుకొని
ఇందాక ఇప్పుడు నేను గ్రిల్లో పెట్టాను కదా, అవి గ్రిల్లో కొంచెం రోస్ట్ అయిపోయినాక వాటిని వీటి మీద పెట్టేసి ప్రాపర్గా ఒక 10 మినిట్స్ లోపల పెట్టేసేస్తే బయటకు వచ్చినాక చూడండి, రెస్టారెంట్లో మామూలుగా మెక్సికన్ ఏదన్నా బరీటోలు కానీ లేకపోతే టాకోస్ కానీ ఆర్డర్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో ఆ రేంజ్లో ఫీల్ అయి తింటారు. జనరల్గా ఇంతకుముందు నేను టమాటా రైసు ఏది మిగిలిన నేను ఇలానే చేసేదాన్ని. సో ఒకసారి లెఫ్ట్ ఓవర్లతో మీకు కూడా ఇలా చేసేది షేర్ చేసుకుందాం నేను స్టార్ట్ చేశాను. లెట్స్ ఇది గ్రిల్లో కుక్ అయిపోయి వచ్చినాక మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకో వేలో కూడా సేమ్ వీటినే జస్ట్ ఈ బిర్యానీలోనే చీజ్ని మిక్స్ చేసేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే కొంచెం క్రీమీగా వస్తుంది. సో 2 రకాలుగా చేసుకోవచ్చు, బట్ మామూలుగా అయితే ఇందాక నేను చేసిన వేలోనే ఎక్కువ చేస్తాను. ఈ వేలో కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి 2 రకాల ఫిల్లింగుల్లో పెడుతున్నాను. మామూలుగా అయితే మీరు కావాలనుకుంటే కొంచెం స్పైసెస్ హెల్పినోస్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇప్పుడు ఆల్రెడీ బిర్యానీ చాలా స్పైసీగా ఉంది. సో మళ్ళీ దీంట్లో హెల్పినోస్ వేసే రిస్క్ అయితే చేయలేము. సో అందుకని ఇలా కూడా ఫిల్లింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకటి ఇందాక మీకు చూపించింది గ్రిల్లో పెట్టాను ఆల్రెడీ. అవి దొరక్క ఒక ప్రాన్ దొరికింది నిన్న. చిన్న ప్యాకెట్ ప్రాన్స్ని ఏది వేస్ట్ చేయకుండా వాడి పారేసేది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడే ఉన్న కూరగాయలన్నీ కలిపేసి లైట్గా గరం మసాలా పట్టించి 1 గంట మ్యారినేట్ చేసి తర్వాత బిర్యానీలా చేసేయండి. గరం మసాలా వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ మింటు వేసేసరికి పిల్లలకి ఏ వెజిటబుల్ ఏదైనా ఉండదు చూడరు, అదేమో తినేస్తారు. మనం ఎట్లాగ బిర్యానీ అంటే తినేస్తాం కదా. సో మాది బిర్యానీ ఫ్యామిలీ. నేను చేసే చాలా వీడియోలో కూడా బిర్యానీ కాన్సెప్ట్ని వాడాను, బిర్యానీ మీద చూపించడం వాడాను, బిర్యానీ మసాలా చూపించాను. సో బేసిక్గా మీకు అర్థమైపోయి ఉండాలి మేము అంత బిర్యానీ లవర్స్. సో నేను ఇవి కూడా నేను గ్రిల్లో పెట్టేసేస్తాను. ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ ఇవి హాఫ్ కుక్ టైప్ కదా, రైస్ కూడా కుక్ అయిపోయిందే కదా. సో అది ఇందాక పెట్టింది, అది నేను మిక్స్ చేయకుండా పెట్టింది. సో ఈ కొంచెం హాఫ్ కుక్ అయిపోయినాక మళ్ళీ పైన చీజ్ స్ప్రింకిల్ చేసేయటం, తర్వాత వీటిని వేసేయటం చాలా బాగుంటుంది. మొత్తం అయిపోయినాక చూద్దామే. ఈలోపు ఒక 10 మినిట్స్ బ్రేక్ అనమాట. తర్వాత మళ్ళీ ఇది అయిపోయినాక నేను మీతో షేర్ చేసుకుంటా. 10 మినిట్స్ అయింది. సో అటాక్ చేశాను అనమాట. ఎక్కువ ఇంకా అవ్వలేదు. ఇంకా దీని మీద కొంచెం చీజు ఆ బ్రెడ్వి దాని మీద వేయాలి. ఇప్పుడు మాకు కరెక్ట్గా డిన్నర్ టైము 8:20 అయింది. కరెక్ట్ ఏం కాదు, కొంచెం లేట్ అయింది. బయట చూడండి 8 అయినా కూడా ఇంకా డార్క్ అవ్వాలా. జనరల్గా ఇక్కడ అందరికీ తెలిసిందే కదా, మేబీ ఒక్కో కంట్రీలో ఒక్కో టైమింగ్కి డార్క్ అవుద్ది అన్నట్టు. మాకు ఇక్కడ డీప్ సమ్మర్లో అయితే నైట్ 10కి డార్క్ అవుతుంది. సో ఇప్పుడు 8:30కి ఇలా ఉంది, ఇంకో గంటకి డీప్గా డార్క్ అవుద్ది అనమాట. నేను చీజ్ కంపారిటివ్లీ బయట వాళ్ళ మీద తక్కువే, బట్ ఇంట్లో తినే ఫుడ్ వైజ్ కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే వాడినట్టు. ఎందుకంటే రైస్ హార్డ్గా ఉంటుంది కదా, వీటిని నేను ఇక్కడ పెట్టేసి వీటి మీద పైన దెన్ గ్రిల్ లాగా చేస్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ కూడా చీజ్కి బట్టి. సో అందుకే మధ్యలో తీసాను. ఇవి కొంచెం అతుక్కుంటాయి, ఇంకా అందుకే నేను ఆయిల్ వేసాను ఇందాక. ఇంకా అది కామను, నేను వేడిది కూడా కాలేదు చేత్తో పట్టుకునే అలవాటు కదా. సో అందుకని ఇలా పట్టుకున్నాను. వీటిని నేను ఇలానే ఎందుకు కట్టి పెడుతున్నానంటే సైడ్ పెట్టుకు తినడానికి అనమాట. జనరల్గా ఇది నేను మధుకి బన్నుకి మాత్రమే ఇప్పుడు కుక్ చేశాను, తర్వాత నేను కుక్ చేసుకుంటాను. మా పాప ఎలాగో ఇవే తింటుంది కానీ ఇవి తిందనమాట ఇట్లా. సో అందుకని ఇలా నేను 3 కుక్ చేశాను. ముందు వీడియోకి మీకు చూపించేసినాక 2వ రౌండ్ తర్వాత పెట్టుకుందామని. ఎట్లాగో మొత్తం పట్టవు కదా. చూడటానికి బాగా టెంప్టింగ్ ఉన్నట్టు ఉంటాయి, బట్ తిన్నాక మోర్ యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి లెఫ్ట్ ఓవర్లతో ఇలాంటివి వేస్ట్ చేయకుండా. మెయిన్ రైస్ని ఎప్పుడైనా ప్లెయిన్ రైస్ లెఫ్ట్ ఓవర్గా మిగిలిపోయింది అనుకోండి, దాంట్లో ఏదైనా గ్రేవీ ఉంటుంది కదా మనకి ఇంట్లో యూజ్ చేయని గ్రేవీ, లేకపోతే మిగిలిపోయిన కూర ఏదో ఒకటి కలిపేసేయండి, గ్యారంటీగా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఇలానే పన్నీర్ కూర మిగిలిపోయింది, ప్లెయిన్ రైస్ ఉండేది. సో 2 కలిపేసి నేను ఇందులో పెట్టేదాన్ని. ఎండ్ ఆఫ్ ది డే బిర్యానీ పెట్టాలని అదేం లేదు. జనరల్గా మెక్సికోలో అయితే మెక్సికన్ రైస్లో అయితే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, బట్ మనమేం తగ్గకూడదు కదా. ఇండియన్ రైస్లో కూడా కిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా వాడేసుకోవడమే. సో ఇప్పుడు 10 మినిట్స్ అయిపోగానే ఇంకా మనం పండగ చేసుకోవచ్చు అనమాట. ఈలోపు నేను కూడా బ్రేక్ తీసుకుంటాను, అవన్నీ టైడీఅప్ చేసేసుకుంటా. సో ఇంకా అయిపోయింది ఇది. ఇలా చూడడానికైతే ఏ పన్నీరో ఏ చికెన్ పీస్లో లాగా భలే ఉన్నట్టుంది కదా, బట్ కానీ కొరికితే తెలుస్తుంది బ్రెడ్ ఫ్లేవరే. సో నేను ప్లేట్లో పెట్టేస్తాను ఇలా. ఇవి యాక్చువల్గా 2 తింటే పెద్దవాళ్ళకైతే బాగా ఫుల్ అయిపోద్ది, చాలా హెవీ అనమాట.
బిట్టుకి బాబుకి అయితే మాత్రం ఒకటి తిని ఇలాంటివి బ్రెడ్ క్రంబుల్స్ పక్కన, బ్రెడ్ క్రంబుల్స్ కాదు బ్రెడ్ స్క్వేర్స్, వీటిని ఏదో ఒకటి బ్రెడ్ 65 బేసిక్గా ఇది తినేస్తారు, కడుపు నిండిపోద్ది. ఎందుకంటే 2 ఫుల్ వాళ్ళకి హెవీ అని చెప్పేసి ఇలా వాళ్ళకి ఇష్టం. ఇవి యాక్చువల్గా ఇష్టం. ఇవి చాలా క్రంచీగా బాగుంటాయి. ఒట్టిగా ఏదైనా కూర ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. మనకి చికెన్ కూరలో చికెన్ ముక్కలు అయిపోయి ఒకసారి గ్రేవీ మిగులుద్ది కదా, కొంచెం పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆ గ్రేవీ వేసేసి వీటన్నిటిని కలిపేసి ఇలా గ్రిల్లో పెట్టుకోండి. ఒకవేళ గ్రిల్లులో పెట్టుకోవటం మనకి అవైలబుల్ లేదో, గ్రిల్లు పని చేయకపోవటము మన దగ్గర లేదనుకోండి, బట్ ఏంటంటే ఒకసారి పాన్లో రోస్ట్ చేసేస్తే సరిపోద్ది. కొంచెం అంటే మూత పెట్టకుండా రోస్ట్ చేస్తే క్రంచీ అవుతాయి. అలానే డీప్ ఫ్రై చేయకండి, బ్రెడ్ కదా ఆయిల్. సో ఇదనమాట. ఇప్పుడు మా వాడిని పిలుస్తాను, టకటగా కుమ్మేస్తాడు. కాకపోతే దీని మీద ఏంటంటే బాబుకి కదా వాడికి ఎక్కువ మైనేజ్ అవి ఇష్టం. ఇది నండు పెరి పెరి మైనేజ్ అనమాట, కొంచెం స్పైస్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇలా ఎండింగ్కి ఇలా ఫినిషింగ్ టచ్. మామూలుగా ఒట్టిగా మిగిలిపోయిందమ్మా బిర్యానీ తిను అంటే పిల్లలు తినరు కదా, దాన్ని కొంచెం షో ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది ఎలాంటిదంటే హోల్సేల్ షాప్లో బట్టలు కొని షోరూంలో బొమ్మకు పెడితే ఎలా ఉంటుంది, సేమ్ అలానే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని తీసుకుని ఇలా డెకరేట్ చేస్తే ఉంటాం అనమాట. ఇది మీరు కూడా ఇంట్లో ఏ చిన్న లెఫ్ట్ ఓవర్ ఉన్నా మిగిలిపోకుండా, వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఇలా ఏదో రకంగా వాడేసుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది మీకు, అందుకని నేను ఇది షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మా వాడిని పిలిచి టేస్టింగ్కి పిలుస్తాను నన్ను. గార్నిషింగ్ చేసినాక, అంటే గార్నిషింగ్ కాదు కొంచెం డెకరేషన్ చేసినాక ఇది అన్నమాట లుక్. యాక్చువల్గా ఆరిపోయి చీజ్ కూడా మెల్ట్ అయిపోతుందని టెన్షన్ వచ్చేస్తుంది. బన్ను ఇట్రా, ఇదిగో బాగుందా? యా లెఫ్ట్ ఓవర్ బిర్యానీ మామూలుగా తినవు కదా, అసలు ఏమీ డిఫరెన్స్ లేదు ఆ మాట చెప్పినా కూడా. అదిగా నిన్న మిగిలిపోయిన బిర్యానీ తినరా అంటే తినడు. ఇది అక్కడ అది కేకలు పెడుతుంది నా కూతురు లేక, సగానికి సగం ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము మళ్ళీ కుక్ చేసుకుంటాం. సో నేను ఇట్లా మీకు షేర్ చేసుకొని ఒక వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లెఫ్ట్ ఓవర్ ఫుడ్లతో. కాకపోతే ప్రతిసారి లెఫ్ట్ ఓవర్ ఫుడ్లతో అన్నీ నేను ఒకేసారి ఎట్ ఏ టైం చేయలేను కదా, నాకు అవైలబుల్గా బిర్యానీ ఉందని దాని మీద అటాక్ చేసేసి మీకు చూపించాను అనమాట. మీరు కూడా కుదిరితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. కనీసం తింటున్నాడు, టీవీ పెట్టుకొని కూర్చొని కామ్గా తింటున్నాడు, ఎట్టుందో కూడా చెప్పరా రే. దట్స్ ఆల్. అందు మామూలుగా మిగిలిపోయిన బిర్యానీకి ఈ రియాక్షన్ రాదు. సో ఇది అన్నమాట మనకు కావాల్సింది. ఇంక ఇప్పుడు మనం ఫ్యాషన్ టాక్ వెళ్ళిపోదామే. సో ఇప్పుడు ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా సింపుల్ క్రేప్ మిక్స్డ్ శారీ అనమాట. బడ్జెట్లో తీసుకున్న శారీయే, ప్లెయిన్ది, కొంచెం షైనీ మెటీరియల్. కాకపోతే నేను బార్డర్ అంతా కూడా ఇలా ఒక లేస్లా వేయించాను. ఇదేంటంటే నెట్ క్లాత్, ఇదేమో వూలుతో చేసింది. సో ఇది బయట తీసుకున్నదే అనమాట. దీన్ని మేము జాయింట్ చేయించాం శారీ అంతా. నాకు ఆల్మోస్ట్ ప్రతి శారీకి ఏదో ఒకటి బార్డర్ ఇంతన్నా ఉండాలి కాబట్టి. సో ఇది కట్టుకోవడానికి ఏంటంటే స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మామూలుగా అంత బాగోలా, ఒక్క పొర మీద ఏమో హ్యాండిల్ చేయటం ఈజీగా లేదు, దానితో అసలే కుకింగ్ బ్లాగ్ కదా. సో అందుకని బంచ్ లాగా ఇట్లా నేను ప్యాక్ బంచ్ లాగా హోల్డ్ చేసేసి ఇక్కడ నేను పిన్ పెట్టేసుకున్నా, డిఫరెంట్ స్టైలిష్ లుక్ ఉంటుందని. సో దీనికి పింక్ కలర్, ఈ కలర్లో బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది కామన్ అయిపోద్ది కదా ఈ కలర్ లేస్కి ఈ కలర్ బ్లౌజ్, అందుకని ఫ్లోరల్లో తీసుకున్నాం దీనికి. ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఫ్లోరల్ క్లాత్ అనమాట, చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉంది. 2 లేయర్స్, ఇది 2 లేయర్స్తో ఇలా జిగ్జాగ్ చేయించేసి ఇలా పెట్టించుకున్నాం. సో దీనికి పెద్దగా మోడల్గా వర్క్గా కూడా ఏం చేయించలేదు. బ్యాక్ ఏమో ఇలా ఉంటుంది, బ్యాక్ సైడు ఏమి పెద్దగా హడావుడు లేకుండా సింపుల్ ఫ్లోరల్ది కదా, అందుకని అలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాం. జ్యువెలరీ కూడా ఏం పెట్టుకోలేదు కదా ఇవాళ, పోగులు పెట్టుకున్నాను మామూలు 1 గ్రామ్ గోల్డ్వే. ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు సింపుల్వి. సో మామూలుగా నైట్ లుక్కి బాగుంటాయి వ్లాగ్కి. అండ్ కుకింగ్ చేస్తున్నా కదా, ఏదన్నా పడ్డా కూడా డార్క్ శారీ కదా కనిపించదు, అందుకని ఇది కట్టుకున్నా. సో ఇదన్నమాట ఇవాళ ఫ్యాషన్ టాకు. ఇప్పుడు మీరేం చేసేయాలంట, ఇప్పటిదాకా నా ఛానల్ని చూసేవాళ్ళు కొత్తగా వచ్చి ఉంటే కనుక మంచి సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కూడా కొట్టేసి, నైస్ కామెంట్ పెట్టేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.